క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి క్రైస్తవ విశ్వాసులారా, ఈ సిలువ యాత్ర అనేటటువంటి ధ్యానాంశానికి దివ్యవాణి తరపున అందరినీ కూడా ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నాను. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క మార్గాన్ని అవలంబించుకుందాం. దేవుని యొక్క మార్గములో, దేవుని యొక్క జీవములో, దేవుని యొక్క సత్యములో పెరగటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన క్రైస్తవ విశ్వాసులారా, ఈరోజు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాము కదా. విధేయత బలి కంటే చాలా గొప్పది. ఒబీడియన్స్ ఈస్ గ్రేటర్ దాన్ ద సాక్రిఫైస్. మనం ఈ అంశాన్ని ధ్యానం చేసుకుందాం. యేసయ్య ఎందుకు పాపుల చేతికి అప్పగింపబడుతూ ఉన్నాడు? మనం మార్కు శుభవార్తలో 9వ అధ్యాయం 31వ వచనంలో చూస్తాం. మనుష్య కుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడుట. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 33వ వచనంలో చదువుకుంటూ ఉన్నాం. మనుష్య కుమారుడు ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకుల చేతులకు అప్పగింపబడుట. మార్కు శుభవార్త 14వ అధ్యాయము 41వ వచనంలో చూస్తూ ఉన్నాం. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడెను. ఈ విషయాలన్నీ కూడా మనం చూసినట్లయితే, మరీ ముఖ్యంగా ఈ బైబిల్ గ్రంథంలో చేతికి అప్పగింపబడటం అనేటటువంటిది చాలా గొప్ప పదానికి అర్థం ఉంది. ఏమిటి అంటే, అధికారమునకు, ఆధిపత్యమునకు సంబంధించింది. మనుష్య కుమారుడు ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులకు చేతులకు అప్పగింపబడుట అనేటటువంటిది ఈ బైబిల్ గ్రంథంలో చేతికి అప్పగింపబడటం అనేటటువంటిది అధికారమునకు, ఆధిపత్యమునకు గుర్తుగా సంబంధించినదిగా ఉంటూ ఉంది. అయితే ఇక్కడ ఈ పాపుల చేతికి, ప్రధానార్చకుల చేతులకు, ధర్మశాస్త్ర బోధకుల చేతులకు మనుష్య కుమారుడు ఏ విధంగా అప్పగింపబడి ఉన్నాడు, ఎందుచేత అప్పగింపబడి ఉన్నాడు అనేటటువంటి దాన్ని ధ్యానం చేసుకునే ముందు మీ అందరూ కూడా మరొక వాక్యాన్ని చదవాలని ఆశపడుతూ ఉన్నాను. మార్కు గారు రాసిన సువార్త 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. అది విని యేసు వారితో, వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు. నేను నీతిమంతులను పిలువ రాలేదు, కానీ పాపులను పిలువ వచ్చి తిని. ఇక్కడ దేవుడు నీతిమంతులను కాదు నేను పిలవటానికి వచ్చింది, పాపులను, నాశనమైపోతూ ఉన్నటువంటి వారిని రక్షించటానికి, తప్పిపోయినటువంటి దానిని వెదికి రక్షించటానికి నేను వచ్చి ఉన్నాను. ఇది దేవుని యొక్క ప్రస్తుతమైనటువంటి కార్యము. దేవుని యొక్క జీవితంలో అనేకమైనటువంటి ఎడబాట్లు, అనగా అనేకమైనటువంటి నిందలు, అవమానాలు కలిగినా సరే, ఆయన పాపులను చేరదీస్తూ ఉన్నాడు. వెలివేయబడినటువంటి వారిని మరల ఆలింగనము చేసుకుంటూ ఉన్నాడు. కానీ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు కూడా దీనిని అవకాశముగా తీసుకుని ఆయన మీద అనేకమైనటువంటి నేరారోపణలు చేసి ఉన్నారు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మార్కు శుభవార్త 2వ అధ్యాయము 17వ వచనములో క్రీస్తు ప్రేషిత కార్య ప్రారంభములో ప్రకటించినట్లు, తాను పాపులను పిలువ వచ్చి తిని అని మనం చూస్తూ ఉన్నాం. కానీ మరలా మార్కు శుభవార్త 9వ అధ్యాయం 31వ వచనాన్ని చదివినట్లయితే, మనుష్య కుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడి ఉన్నాడు. మార్కు శుభవార్త 14:41వ వచనాన్ని చూసినట్లయితే, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుతూ ఉన్నాడు. ఆయన ఆరంభంలోనే పాపులను పిలువ వచ్చటానికి వచ్చి ఉన్నానని చెప్తూ ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఈ చివరి దశలో తాను వారి చేతికి అప్పగించుకుంటూ ఉన్నాడు. క్రీస్తు మనుష్య కుమారుడు వలె తన దీనత్వాన్ని చూపిస్తూ, హింసలు ఉన్న ధైర్యంగా ముందుకు వెళ్ళటానికి
ఒక మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడటం అనేటటువంటిది ఎంతో శోచనీయముగా ఉంది. ఎందుకంటే క్రీస్తు ప్రభువు చెప్తూ ఉన్నాడు కదా, నేను పాపులను రక్షింప వచ్చాను అని చెప్తూ ఉన్నాడు. అంటే తప్పిపోయినటువంటి దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాను, గాయపడినటువంటి దానికి మందు వేసి నయం చేయటానికి వచ్చి ఉన్నాను. వైద్యుడికే మనం గాయాన్ని ఏర్పరుస్తూ ఉన్నాం. మన పాపముల చేత, మన యొక్క చెడు ఆలోచనల చేత ఆయనకు శరీరానికి గాయాలుగా మారుతూ ఉన్నాం ప్రియమైనటువంటి విశ్వాసులారా. కానీ ఇక్కడ పాప విమోచన, ఈ పాప విమోచన అనేటటువంటిది ఏ విధంగా తప్పిపోయినటువంటి దాన్ని రక్షించడానికి, అలాగే ఆయన ప్రేషిత ఆరంభంలోనే నేను పాపులను పిలువ వచ్చి తిని అని చెప్తున్నాడు కదా. నీతిమంతులకు కాదు, నేను పాపుల కొరకు వచ్చి ఉన్నాను, వారిని వెతికి రక్షించటానికి, వారిని రక్షణ ఇవ్వటానికి, చెదిరిపోయినటువంటి గొర్రెలను మరలా దేవుని సన్నిధికి చేర్చడానికి. ఇది దేవుని యొక్క పరిశుద్ధ కార్యం, యేసయ్య యొక్క పరిశుద్ధ కార్యం. అయితే ఇక్కడ ఈ పాపులకు అప్పగింపబడటం అనేటువంటిది మనకు వింతగా ఉంటుంది. ఎందుకంటే మనిషి కుమారుడు, దేవుని కుమారుడే పాపులకు అప్పచెప్పబడటం ఏంటి, ఎంత శోచనీయముగా ఉంది వినటానికి కూడా. అయితే ఇది ఒక పాప విమోచన దివ్య కార్యానికి తండ్రి దేవుడు సంకల్పించిన ప్రణాళిక. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి, జాగ్రత్తగా ధ్యానం చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఈ పాప విమోచన దివ్య కార్యానికి తండ్రి దేవుడు మరి సంకల్పించిన ప్రణాళిక. అందుకనే మనం చూస్తూ ఉన్నాం, అప్పగించబడటం, నీతిమంతులు బాధలు పొందటం అనేటటువంటి విషయాల్లో మనం అనేక చోట్ల వాక్యాల్లో విని ఉంటున్నాం. ఎందుచేతను అంటే ఎప్పుడైతే దేవుని రాజ్యం కోసం నువ్వు ప్రాకులాడుతూ ఉంటావో, దేవుని యొక్క పరలోక రాజ్యానికి నీవు కష్టపడుతూ ఉంటావో, శ్రమలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, అనేకమైనటువంటి ఇక్కట్లు వస్తూ ఉంటాయి. మన శాపాన్ని ఆయన శాపంగా మార్చుకున్నాడు, మన పాపాన్ని తన పాపముగా మార్చుకున్నాడు యేసయ్య. అంతగా ఆయన ఏది లెక్క చేయకుండా తండ్రి సంకల్పించినటువంటి రక్షణ ప్రణాళికని పరిపూర్తి చేయటమే క్రీస్తు ప్రభునికి తెలిసినటువంటి గొప్ప ప్రేషిత కార్యం. అందుకనే చెప్పి ఉన్నాను కదా, విధేయత అనేటటువంటిది బలి కన్నా గొప్పది. ఒబీడియన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ సాక్రిఫైస్. 2 కొరింథీయులకు రాయబడినటువంటి లేఖ 5వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం ప్రియమైనటువంటి విశ్వాసులారా. క్రీస్తు పాపరహితుడు, కానీ దేవుడు తన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను. ఎలైనా ఆయనతో ఏకమగుట వలన మనము దేవుని నీతిగా రూపొందింపవలనని అటుల చేసెను. మన శాపాన్ని తన భారం తన భుజస్కంధాల మీద మోసుకుని ఉన్నాడు, మన పాపాన్ని ఆయన భుజస్కంధాల మీద వేసుకుని ఉన్నాడు. పరిశుద్ధ పౌలు గారు చక్కగా చెప్తూ ఉన్నారు కదా 2వ కొరింథీయులకు రాయబడినటువంటి లేఖలో. మన జీవితంలో కూడా అంతే. ఒక్కొక్కసారి యేసయ్య మన యొక్క శాపాన్ని ఆయన స్వీకరించి ఉన్నాడు. రోమీయులకు రాయబడినటువంటి లేఖ 4వ అధ్యాయము 25వ వచనాల్లో మనం చూసినట్లయితే, మన పాపములకు గాను ఆయన మరణమునకు అప్పగింపబడెను. ఇప్పుడు చూడండి, ఆయన ఆరంభంలో నేను నీతిమంతులను కాదు పాపాత్ములను పిలువ వచ్చి తిని, మొదటి అంశముగా మనం చూస్తే అందులోనే వైద్యులకు, ఆరోగ్యవంతులకు వైద్యులు అక్కరలేదు కదా, వ్యాధిగ్రస్తులకే వైద్యుడు కావాలి, ఒక మంచి ఆ యొక్క ట్రీట్మెంట్ కావాలి ఒక అనారోగ్యవంతుడికి, ఆయనకు వైద్యం అందించాలి మనం అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళకు. అలాగే పాపులను పిలవటానికి, తప్పిపోయినటువంటి గొర్రెను రక్షించటానికి యేసయ్య వచ్చి ఉన్నాడు కదా, అది తన ప్రేషిత కార్యము. కానీ ఇంకొక సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం, ఈయన పాపుల చేతికి అప్పగింపబడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు మనుష్య కుమారుడు, దైవ కుమారుడు, ధర్మశాస్త్ర బోధకుల చేతులకు, ప్రధాన యాజకుల చేతిలోనికి అప్పగింపబడుతూ ఉన్నాడు మనుష్య కుమారుడు. కొద్ది వినటానికి శోచనీయముగా ఉన్నది, కానీ ఇది ఒక దేవుని యొక్క రక్షణ ప్రణాళిక, తన తండ్రి సంకల్పించినటువంటి రక్షణ ప్రణాళికను కొనసాగించడం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ప్రియమైనటువంటి విశ్వాసులారా,
తాను ఎంతగా ఆవేదన చెంది ఉన్నాడు. మనం నిన్నటి రోజున ధ్యానం చేసి ఉన్నాం. గెత్సెమనే ఒలీవ కొండ మీద, ఆ గెత్సెమనే తోటలో ఏ విధంగా మహా ఆవేదన, ఆయన చెమట రక్త బిందువుల వలె భూమి మీద పడుచుండెను. దేవదూత వచ్చి ఆయనను బలపరిచిన ఇంకనూ ఆయన మహా ఆవేదనతో దుఃఖముతో ప్రార్థన చేస్తూ దీక్ష చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆయన చెమట రక్త బిందువులుగా భూలోకాన్ని భూమిని తాకుతూ ఉన్నాయి. ఇంకా వేరే యొక్క మార్గం లేదు యేసయ్యకు. సిలువను ఎత్తుకోవాలి, సిలువ యాత్ర చేయాలి. ఎందుకంటే నేను పాపులను కొరకు పిలువ వచ్చి తిని కదా, నీతిమంతులను కాదు కదా. ఈ పాపుల కొరకు ఆయన శాపము మన శాపాన్ని ఆయన తీసుకుని ఉన్నాడు. 2 కొరింథీయులకు రాయబడిన లేఖ 5వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. మన పాపము శాపము ఆయన తీసుకుని ఉన్నాడు. శాపాన్ని ఆయన అందుకున్నారు. ఎంతగా బాధను దిగమింగి యేసయ్య తన యొక్క ప్రాణాలను అర్పించడానికి సైతం కూడా వెనుకంజ వేయకుండా తండ్రి సంకల్పానుసారముగా ఈ ప్రణాళికను నెరవేర్చాలి అనేటటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. ప్రియమైనటువంటి విశ్వాసులారా, కనుక అక్కడ మనం యోహాను గారు శుభవార్తలో 19వ అధ్యాయం 11వ వచనంలో మనం చదువుకుంటూ ఉన్నాం. అక్కడ ఒక సందర్భంలో చెప్తూ ఉన్నాడు కదా, నన్ను నీ చేతికి అప్పగించిన వాడు ఎక్కువ పాపమును కట్టుకుంటున్నాడు. ఇవి కొంతవరకే సిలువ యాత్ర, మరణించటం వరకే సిలువ మీద. కానీ ఇవన్నీ కూడా అవమానాలు, నిందలు, ముళ్ళి కిరీటం, కొరడా దెబ్బలు, ఆయన దేహానికి గాయములు, ఆయన మోము మీద ఉమిసి వేయటం, అనేకమైనటువంటి అవమానాలు, మన బాధలు ఆయన స్వీకరించటం, మన పాపములను మన శాపములను ఆయన మోయటం, మనలను నిర్మలమైనటువంటి దేవుని బిడ్డలుగా మార్చటమే ఆయనకున్నటువంటి గొప్ప విషయం. ప్రియమైనటువంటి విశ్వాసులారా, అందుకనే తన తండ్రి దేవుడు ఈ యొక్క సిలువ ఎప్పుడైతే తాను సిలువ మీద మరణించడానికి సిద్ధపడి ఉన్నాడు, తన తండ్రి దేవుడు ఆయన రాతి సమాధిలో ఉంచలేదు కదా, 3వ దినాన్న తిరిగి లేపాడు. అందుకే యేసు ఉత్థానం అన్నిటికీ కూడా సమాధానం చెప్పి గొప్ప విజయాన్ని మనందరికీ కూడా ఇచ్చింది, మనందరినీ కూడా పాప విమోచకులను చేసింది. ఇప్పుడు చూడండి, ఆ మార్కు శుభవార్తలో మనం చదువుకుని ఉన్న 2వ అధ్యాయంలో 17వ వచనంలో, నేను నీతిమంతులను పిలువటానికి రాలేదు, కానీ పాపులను పిలువటకు వచ్చి ఉన్నాను. మార్కు శుభవార్త 14వ అధ్యాయం 41వ వచనంలో, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడేను. ఈయన పాపులను పిలువటానికి వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు. కానీ చివరి దశలో యేసు మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడి సిలువ యాత్రను చేసి సిలువ మీద మరణించి, ఇది వినటానికే మనకు అదో రకంగా ఉంటూ ఉంది. కానీ ఇక్కడ తండ్రి దేవుడు సంకల్పించినటువంటి ప్రణాళిక సిలువ యాత్ర అనేటటువంటిది. అందుకని ఆయన సిలువ యాత్రకు వెనుకంజ వేయలేదు. ఆ గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిశ్చితమైతే ఈ యొక్క శ్రమల పాత్రను తొలగించు అంటూ ఉన్నాడు. కానీ ఇది నా ఇష్టం కాదు, నీ ఇష్టము ప్రభువా అన్నాడు. అంత గొప్ప ప్రార్థన చేసి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఇక్కడ మనము నేర్చుకోవలసినటువంటిది ఆయన విధేయత, తన తండ్రికి విధేయత, తన తండ్రికి ఇచ్చినటువంటి ఆ మాటకు ఎప్పుడైతే ఇది నా ఇష్టం కాదు నీ చిత్తము అనేటటువంటిది ఒక విధేయత, గొప్ప విధేయత, ఎ గ్రేట్ ఒబీడియన్స్. అందుకనే ఎప్పుడైతే తాను స్వీయ బలిని అర్పించడానికి సంసిద్ధుడయ్యాడో, పాత నిబంధనలలో యాజకుడు వేరు, అర్పణ వేరు, బలి ఇచ్చేటటువంటి వస్తువు వేరు. నూతన నిబంధనలో యాజకుడు ఆయనే, బలి వస్తువు ఆయనే. పాస్కా గొర్రె పిల్లవలే తానే స్వీయ బలిని అర్పించుకుంటూ ఉన్నాడు. ఈ బలి
విధేయత కంటే అంత గొప్పది కాదు. ఎందుకంటే విధేయత బలి కంటే గొప్పది. ఆయన ఎప్పుడైతే విధేయత చూపించాడో అప్పుడే బలి అర్పించుకున్నాడు. గెత్సెమనే తోటలో తన మహా ఆవేదనతో ఆయన చెమట బిందువులు రక్తము వలె భూమిని తాకుచున్నాయని వాక్యంలో మనం చదువుకుంటూ ఉన్నాం. ఈ పునీతుల పట్టాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ క్రైస్తవులను, విశ్వాసంగా జీవించేటటువంటి వాళ్ళను కొంతమంది హింసించి చంపేస్తూ ఉంటారు. వాళ్ళని మన పునీత పట్టాల్లో ధన్యతకు అనగా దైవ సేవకుడు, గౌరవనీయమైనటువంటి ఆరాధన చేసేటటువంటి విధంగా రెండవ దశలో, మరియు తర్వాత బ్లెస్సెడ్ అంటే ధన్యత పట్టాన్ని తీసుకుంటారు వాళ్ళు. దానికి అద్భుతం ఏమీ అవసరం లేదు. ముందుగా పునీత పట్ట చివరి దశలో ఒక అద్భుతం కావాలి. ఇప్పుడున్నటువంటి ఆ యొక్క నామ్స్, రూల్స్ ప్రకారంగా. ఎందుకంటే ధన్యత పట్టాన్ని ఇస్తూ ఉంటారు హతసాక్షులు, వేద సాక్షుల కంటే. వారి విశ్వాసానికి, క్రైస్తవ జీవితానికి, క్రీస్తును నమ్ముకున్నటువంటి క్రీస్తుకు హతసాక్షిగా, వేద సాక్షిగా తన ప్రాణాలను అర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి దాన్ని మనం లతీను భాషలో ఓడియం ఫిడేయ్ అంటే యు ఆర్ హేటెడ్ ఫర్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసానికి నిన్ను చంపుతూ ఉన్నాయి. ఈ లోకంలో అనేకమైనటువంటి క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. క్రైస్తవులను హింసిస్తూ ఉన్నారు, చంపుతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ధన్యులు. పరలోక రాజ్యము వారిది. హింసింపబడుతున్నటువంటి వారందరూ దేవుని నామమున ధన్యులు. ఎందుకంటే వాళ్ళకు విధేయత. గురువులు, కన్యాస్త్రీలు, అనేకమైనటువంటి వారు, దైవ పిలుపుకు ఎన్నికైనటువంటి వాళ్ళందరూ కూడా అనేకమైనటువంటి చోట్లకి వెళ్ళి పనిచేస్తూ ఉంటారు. అక్కడ భద్రత ఉండదు, ప్రమాదాలు ఉంటాయి, హింసలు ఉంటాయి, అనేకమైనటువంటి. అయినా సరే వీరందరూ కూడా ఆ విధేయత, ఒబీడియన్స్. అందుకనే ఒబీడియన్స్ ఇస్ గ్రేటర్ దాన్ ద సాక్రిఫైస్. ఇక్కడ యేసుక్రీస్తు కూడా అదే తన మనస్సులో దేవునికి విధేయించాడు. విధేయత ఆ బలి కంటే గొప్పది. ప్రియమైనటువంటి విశ్వాసులారా, విధేయిస్తున్నామా మనం దేవుని వాక్యానికి? దేవుని యొక్క మార్గంలో ప్రయాణం చేయడానికి విధేయిస్తున్నామా? మన తల్లిదండ్రులను విధేయిస్తున్నామా? మన గురువులను, మనకు పాఠాలు చెప్పేటటువంటి ఉపాధ్యాయులను గౌరవిస్తున్నామా? విధేయత. యేసుక్రీస్తు తన తండ్రికి ఏ విధంగా విధేయుడై జీవించి ఉన్నాడు. తన తండ్రి ప్రణాళికను సంసిద్ధం చేసుకుంటూ, ఏర్పరచుకుంటూ, రేయింబగళ్ళు తన తండ్రి ప్రణాళిక సంపూర్ణ మనర్చడానికి కదా ఆయన ఉన్నది. ఈ రక్షణ యాత్రను, ఈ సిలువ యాత్రను ఒక్కొక్కసారి ఆయనే వదిలివేద్దాం అనుకున్నాడు. చివరికి గెత్సెమనే తోటలో అంత ఆవేదన పడ్డాడు యేసయ్య. ఎందుకు ఇంత క్రూరమైనటువంటి మార్గాన్ని నాకు ఇస్తూ ఉన్నా? ఎందుకంటే మనుష్యులు ఆలోచన క్రూరమైనటువంటివి. అటువంటి ప్రపంచంలోనికి యేసయ్య పంపించబడి ఉన్నాడు. ఎందుకంటే మనందరం కూడా పాపులం కదా. ఆయన చెప్తూ ఉన్నాడు కదా, నేను నీతిమంతులను పిలవటానికి కాదు, పాపులను పిలువటానికి వచ్చి ఉన్నానని చెప్తూ ఉన్నాడు వాక్యంలో. ఇది ప్రారంభ ప్రేషిత కార్యములోనే యేసుక్రీస్తు అనేక మందికి చెప్పి ఉన్నాడు. చెదిరిపోయినటువంటి గొర్రెలను వెతికి రక్షించడానికి ఇది దేవుని యొక్క, యేసయ్య యొక్క ప్రేషిత కార్యం. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఆలోచన చేద్దాం, ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు తన తండ్రికి ఇచ్చినటువంటి విధేయత చాలా గొప్పది. ఆ గొప్ప విధేయతలోనే ఆయన యొక్క సంకల్ప బలము, ఆయన యొక్క స్వీయ బలి, ఆయన యొక్క బలి విధానం, ఆయన యొక్క మరణము, వేదనలు అనేకమైనవి కూడా మనం చూస్తూ ఉంటాం ఆ విధేయతలోనే. విధేయత లేకపోతే బలి చేయలేడు ఆయన, స్వీయ బలిని అర్పించలేడు యేసుక్రీస్తు. తనను తానుగా అర్పించుకోలేడు. అందుకనే కదా ఇంతగా ఆయన స్వీయ బలిని అర్పించినప్పుడు శిలువ మీద ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా యేసయ్య, ఓ దేవా, ఓ దేవా నన్నేలా చేయవిడనాడితివి. అంత
బాధలలో, గాయాలతో నిండినటువంటి తన హృదయం ముళ్ళ కిరీటంతో, కొరడా దెబ్బలతో సిలువ మీద వేయబడినటువంటి యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు కదా, నా దేవ నన్నేలా విడనాడితివి. తన తండ్రి కూడా స్పందించలేదప్పుడు. ఆ సమయంలో పరిశుద్ధమైనటువంటి నిశ్శబ్దత ఉంది, ఎ సీక్రెట్ సైలెన్స్, అనివార్యము. ఎవరు కూడా దాయలేనటువంటి సత్యము విజయవంతముగా లేగుస్తాడు. గొప్ప విషయం కదా. రాతిని చీల్చుకుని, రాతిని బ్రద్దలు కొట్టి పునరుత్థానుడు అవుతున్నాడు కదా. నీ జీవితంలో, నా జీవితంలో కూడా అంతే. ప్రార్థన చేయాలి. వెంటనే సమాధానం దొరకకపోతే నిరుత్సాహపడవద్దు. ప్రార్థన చేయి. సిలువ మీద ఆధారపడు. సిలువ చెట్టు కింద కూర్చుని పాఠాలు నేర్చుకో. యేసయ్య తప్పనిసరిగా చీకటిలో ఉన్నటువంటి నీ జీవితానికి వెలుగునివ్వటానికి సంసిద్ధుడు అవుతున్నాడు. పునరుత్థాన వెలుగుని ఇస్తూ ఉన్నాడు కదా. ఆ పునరుత్థాన వెలుగు కోసం ప్రార్థన చేయండి. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.